ఒక సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు? అంటే 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 వాళ్ళు ఎక్కడో అసంతృప్తి వల్ల అవుతున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళ ఎయిమే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం? మీకు మీకు మీ అనుభవం ప్రకారం. నేను ఫస్ట్గా ప్రాపర్గా సింగర్ నేను కొన్ని రోజులు ఉంటే చాలు హ్యాపీ సార్. మ్యూజిక్ డైరెక్షన్ అనేది ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చాలా కష్టమైన పని అండి అది. ఎందుకంటే వారు నేను ముఖ్యంగా కోటి గారి దగ్గర ఒక 7 years వర్క్ చేశాను. తర్వాత మణి గారికి, తమన్ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే మేము అందరం అన్ని పాడుతూ ఉంటాం. మేము ఓన్లీ ఒక పాటే పాడాలని కాకుండా మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పాడుతూ ఉంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళు ఓకే చేయడానికి వాళ్ళు పడే కష్టం, లేకపోతే వాళ్ళు కూర్చొని చేసే వాళ్ళు అహర్నిశలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కోటి గారు అయితే చిన్న సినిమాలకు కూడా ఆయన కూర్చొని కీబోర్డ్ ప్లేయర్ పక్కన కూర్చొని ఆయన వాళ్ళకి నోట్స్ చెప్తూ, లేకపోతే వాళ్ళు అవుట్పుట్ తీసుకోవడానికి వాళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదు. సో దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. కోటి గారు చక్రవర్తి గారి దగ్గర మనం ఎన్నేళ్ళు వర్క్ చేశారు. కోటి గారి కింద మణిశర్మ గారు, రెహమాన్ గారు వాళ్ళందరూ ఎన్నేళ్ళు వర్క్ చేసి, హారిస్ జయరాజ్ గారు వాళ్ళందరూ వర్క్ చేస్తే ఈరోజు వాళ్ళందరూ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా పేరు సంపాదించుకున్నారు. లేకపోతే అప్పటికప్పుడు 4-5 సినిమాలకి వెళ్ళిపోయేవాళ్ళు వెనక్కి. కాబట్టి మ్యూజిక్ డైరెక్షన్ చాలా కష్టమైన పని. పాట ఒక్కటి కంపోజ్ చేయడం కదా, పాట అయిన తర్వాత ఆ పాటకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం, తర్వాత సినిమా మొత్తానికి రీ రికార్డింగ్తో ప్రాణం పోయడం అనేది చాలా కష్టమైన పని. అది మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి అది కొంచెం కష్టమైన పని. సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనే దానికి ఏంటంటే ఆ సింగర్కి డెఫినెట్లీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ కావాలని ఉండాలి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఎలా చేస్తే బాగుంటుంది. ఒక సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక, ఫ్లాప్ అయ్యాక మళ్ళీ తిరిగి వస్తే అవకాశాలు ఉంటాయి అంటారా? ఉన్నాయా ఇప్పుడు? అంటే కొంతమంది అలా అయ్యారు. పాడుతున్నాడు, సింగింగ్. కార్తిక్ కొన్ని తెలుగులోనే ఒక సినిమా చేశాడు, తమిళ్లో 2-3 సినిమాలు చేశాడు. రెహమాన్ గారికి అందరికి పాడుతున్నాడు. ఇప్పుడు బాలు గారు హీస్ ఎ లెజెండ్. ఆయన 69 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసి స్టిల్ సింగింగ్. ఆయన ఈ రోజుకి ఒక 3-4 పాటలు పాడకుండా ఆయన ఇదే ఉండదు. కాబట్టి పాడుతూనే ఉంటారు. అవి డెఫినెట్లీ రియల్ టాలెంట్ ఉంటే తప్పకుండా వెనక. హేమచంద్ర చేశాడు, మా దాంట్లో మ్యూజిక్ చేశాడు, తనకి ఆపర్చునిటీస్. రెహమాన్ గారికి పాడుతున్నాడు, యువన్ పాడుతున్నాడు, అందరికీ పాడుతున్నాడు. తెలుగు తమిళ్లకు చక్కగా పాడుతున్నాడు అబ్బాయి కూడా. కాబట్టి అటువంటివి లేవు. సఖియా వివరించవే వగలిరిగిన చెలునికి నా కథ